ఆ లెక్కలు చూసుకుంటున్నారు కొన్ని. అంటే జిఎస్టి పడని స్టేజ్లో మాత్రమే వీళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒప్పుకుంటున్నారు. కొంతమంది అయితే ఏం చేసేస్తున్నారు అంటే 3-4 అకౌంట్ తీసేస్తున్నారు. 3-4 అకౌంట్ తీసేసి ఇందులో వాళ్ళ లిమిట్ అయిపోతుంది అనగానే, జిఎస్టి దగ్గరకు వస్తుంది అనగానే వేరేది క్యూఆర్ కోడ్లు పెట్టేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి పోయాలని నడుస్తుంది, ఏదో తప్పించుకోవడానికి. కానీ లిక్విడ్ ఒక రకంగా, లేదంటే బ్లాక్ మనీ కోసం ఒకప్పుడు ఆ డిమానిటైజేషన్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదా, 500 నోటు దగ్గర ఆగిపోయారు కాబట్టి అప్పట్లో ఏదో 1000 నోటు కూడా ఏదో వస్తుందని ప్రచారం జరిగింది. ఈ పాలిమర్ నోట్ వచ్చిన తర్వాత ఆ దిశగా ఏమన్నా వెళ్తుందని అనుకోవాలి. 500 నోటు ఫైనల్ బీజేపీ ఫార్ములా, డినామినేషన్ మించి ఉండకూడదనేది బీజేపీ విధానం. అంతకు మించి ఉండటం అంటే మనం ధనవంతులని మేపినట్టు తప్పించి తీవ్రవాదులకి వెళ్ళక అవకాశం ఇచ్చినట్టు అనేది. అందుకని 500 హైయెస్ట్. అదే టాప్. నాకు తెలిసి ఈ 10-20 అయ్యాక ఇప్పుడు 100 కోట్లు 100 కోట్లు అంటున్నారు. ఆ తర్వాత మొత్తం నిదానంగా కంప్లీట్ గా 10-20 నోట్లు. ఎందుకంటే ఎక్కువగా నలిగేది అయ్యే, లేబర్ వాడేది ఆ నోట్లే. ముందు అవి ప్లాస్టిక్ చేసి ఆ తర్వాత దశల వారీగా మిగతా వాటికి వస్తారు. అంటే ఇప్పుడు 200-500 కూడా వాడకం పెరిగిపోయిందిలేండి. ఇప్పుడు ఏదైనా మినిమం రేట్లు పెరిగిపోయినాయి. సెకండ్ ఫేజ్ లో చేస్తారు. సెకండ్ ఫేజ్ లో దీని వల్ల ఏమన్నా వస్తుందా బయటికి? బ్లాక్ మనీ ఏమన్నా బయటకు వస్తుందా? అంతే, వీటికి ఏమి ఉండదు. ఇది జస్ట్ ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు ఏడాదికి 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఒకసారి 7,000 కోట్లు ఖర్చు పెడితే ఆ తర్వాత తగ్గిపోతాయిగా. 2,000-3,000 కోట్లు డిజిటల్ రూపాయలు అంటే తీసుకొచ్చారు కానీ అంతగా సక్సెస్ అవ్వలేదు సార్. అది ఎందుకంటారు? దాని వల్ల ఇప్పుడు ఇవి వస్తున్నాయి. మీకు ఆల్రెడీ క్యూఆర్ కోడ్ ఇది ఉంది, ఇంకా మళ్ళీ డిజిటల్ మనీ ఏంది బాగుందా అంటే ఒక ప్రయోగం అయితే చేశారు కదా. వేస్ట్ నన్ను అడిగితే. అది ఎవడో చెప్పుంటాడు దొరద, అది చేశారు. అంత మించి ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ లో మిగిలిపోయింది. రైట్.